ఈ వీడియోలో పీఓ నింపవలసిన ముఖ్యమైన ఫారాలు ఏంటో తెలుసుకుందాం. మొదటిది బ్యాలెట్ పేపర్ అకౌంట్, రెండవది ప్రిసైడింగ్ అధికారి డిక్లరేషన్, మూడవది వినియోగించిన పేపర్ సీల రికార్డు, నాలుగవది ప్రిసైడింగ్ అధికారి డైరీ దినచర్య, ఐదవది పోలింగ్ స్టేషన్ సందర్శన వివరాలు. బ్యాలెట్ పేపర్ అకౌంట్ సర్పంచ్ మరియు వార్డు సభ్యులకు సంబంధించిన బ్యాలెట్ పేపర్ అకౌంట్ వేరువేరుగా నింపాలి. నింపవలసినవి: వార్డ్ నెంబరు రాయాలి, గ్రామ పంచాయతీ పేరు రాయాలి, ప్రాదేశిక నియోజకవర్గం పేరు రాయాలి, మండలం పేరు రాయాలి, వార్డు మెంబర్ రాయాలి, గ్రామ పంచాయతీ పేరు రాయాలి, పోలింగ్ స్టేషన్ రాయాలి, పోలింగ్ స్టేషన్ పేరు రాయాలి, పోలింగ్ స్టేషన్కు ఇవ్వబడిన బ్యాలెట్ పేపర్ల వరుస సంఖ్యలు రాయాలి, మొత్తం ఎన్ని బ్యాలెట్ పేపర్లు ఉన్నాయో రాయాలి, వినియోగించిన బ్యాలెట్ పేపర్లు రాయాలి, ప్రిసైడింగ్ అధికారి సంతకంతో ఉన్న బ్యాలెట్ వివరాలు తెలపాలి, ప్రిసైడింగ్ అధికారి సంతకం లేనివి ఎన్నో రాయాలి, ఏ అండ్ బి కలిపి రాయాలి, పోలింగ్ స్టేషన్లో ఉపయోగించిన బ్యాలెట్ పేపర్ల సంఖ్య రాయాలి, పోలింగ్ స్టేషన్లో వినియోగించని బ్యాలెట్ పేపర్లు సంఖ్య రాయాలి. పోలింగ్ మొదలు పెట్టడానికి ముందు ప్రిసైడింగ్ అధికారి డిక్లరేషన్ నింపవలసినవి: వార్డు నెంబరు రాయాలి, గ్రామ పంచాయతీ పేరు రాయాలి, ప్రాదేశిక నియోజకవర్గం పేరు రాయాలి, మండలం పేరు రాయాలి, పోలింగ్ స్టేషన్ సంఖ్య రాయాలి, పోలింగ్ స్టేషన్ పేరు రాయాలి, పోలింగ్ జరిగే తేదీ రాయాలి, ప్రిసైడింగ్ అధికారి సంతకం చేయాలి, పోలింగ్ ఏజెంట్లచే సంతకం చేయించాలి. డిక్లరేషన్పై సంతకాలు చేయడానికి నిరాకరించిన పోలింగ్ ఏజెంట్ల సంతకాలు తీసుకోవాలి. ఒకవేళ రెండవ బ్యాలెట్ బాక్స్ని ఉపయోగించే సమయంలో ప్రిసైడింగ్ అధికారి యొక్క డిక్లరేషన్, ప్రిసైడింగ్ అధికారి సంతకం చేయాలి. అదేవిధంగా పోలింగ్ ఏజెంట్లచే సంతకం చేయించాలి. పోలింగ్ ముగింపు సమయంలో ఇచ్చే డిక్లరేషన్ నింపవలసినవి: పోలింగ్ ఏజెంట్ల సంతకాలు చేయించాలి, ప్రిసైడింగ్ అధికారి సంతకం చేయాలి, పోలింగ్ స్టేషన్ సందర్శన వివరాలు నింపవలసినవి: పోలింగ్ తేదీ రాయాలి, వార్డు నెంబరు రాయాలి, గ్రామ పంచాయతీ పేరు రాయాలి, ప్రాదేశిక నియోజకవర్గం పేరు రాయాలి, మండలం పేరు రాయాలి, పోలింగ్ స్టేషన్ నంబర్ రాయాలి, పోలింగ్ స్టేషన్ పేరు రాయాలి,
పోలింగ్ స్టేషన్కి కేటాయించిన మొత్తం ఓటర్ల సంఖ్య రాయాలి. పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన అధికారి పేరు, పదవి, సమయం, పోలైన ఓట్ల సంఖ్య రాయాలి. అధికారి సంతకం తీసుకోవాలి. ప్రిసైడింగ్ అధికారి సంతకం చేయాలి.